ఎస్తేర్ అంటుంది 3 రోజులు ఉపవాసం ఉండండి. ప్రార్థన చేశారు. దేవుని దగ్గర విచారించుకొని ప్రార్థన చేసుకొని తర్వాత అడుగు వేసింది. అడుగు ఎంత జ్ఞానంగా, హామాను కుట్ర వెంటనే బయట పెట్టకుండా రాజు దగ్గరికి పోయినప్పుడు ఎంత జ్ఞానంగా వివేకంగా ప్రదర్శించుడండి. వెంటనే రాజా అని చెప్పలేదు. ఎలా? రాజు హృదయాన్ని మొదట సరి చేసుకోవాలి, తన వైపు తిప్పుకోవాలి. జ్ఞానము కలిగి, వివేకం కలిగి. భర్త నీ మాట వినట్లేదా? భర్త నీ మాట వినేలా చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భార్య నీ మాట వినట్లేదా? వినేలా చేసుకో బాధ్యత ఎవరిది? ఎలా? నువ్వు ప్రార్థన, అన్నిటికీ సమాధానం ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ఈ మంచి మొట్టమొదట ప్రార్థన చేసింది దేనికి? తన భర్త మనసు మారడానికి. అవునా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నువ్వు చేయి, ఉపవాసం ఉండు. నీ భర్త వినట్లేదు, నీ భార్య వినట్లేదు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసింది ఎస్తేరు.